మాట్లాడినప్పుడు లేని చట్టం, పిల్లి పుట్టు అని బాడీ షేమింగ్ చేసినప్పుడు లేని న్యాయం, 2 చెక్కల దేవుడు 3 మేకుల దేవుడు అని యావత్తు ప్రపంచంలో 500 కోట్ల మంది పూజించే జీసస్ క్రైస్ట్ని మాట్లాడినప్పుడు లేని ధర్మం, రాజ్యాంగం. ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తి సింపుల్గా ఒక మాట అన్నాడు అని మాట్లాడిన రిఫరెన్స్ కోసం ఈరోజు ప్రశ్నారావణ్ని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఇది టైం కొట్టారు, తీసుకున్నాం, మాకో టైం వస్తుంది, కొడతాం. ఇది మీరు రాసి పెట్టుకోండి. రాబోయే కాలంలో ఇదే గతి ఈ పాలకులకు పట్టబోతుంది. రాబోయే కాలంలో ఇదే విధానాలు మేము కూడా అవలంబిస్తే మీరు ఎక్కడికి వెళ్తారో చూసుకోండి. ఏదైనప్పటికీ చట్టం మీద, న్యాయం మీద మాకు గౌరవం ఉంది. ఖచ్చితంగా చట్టం, న్యాయం అనేది గెలుస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో చట్టాలు ఎప్పటికీ కూడా ఒక వ్యక్తి ప్రాథమిక హక్కుని ఖచ్చితంగా నిలువరిస్తాయి. గొంతు పిసికి చంపుతా నా కొడకల్లారా అని ప్రతిపక్ష నాయకులుగా ముఖ్యమంత్రితో పాటు ఉన్న 151 మంది ఎమ్మెల్యేలు మాట్లాడినప్పుడు లేని చట్టం, నా కొడకల్లారా అని మాట్లాడినప్పుడు లేని న్యాయం, ఒక్కొక్క నా కొడుకుని మక్కిలు ఎరగొడతానని చేసినటువంటి మాటలు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్కడికి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఉంటుంది. కాళ్ళకి కాళ్ళు, కీళ్ళకి కీళ్లు ఎరగొట్టి అరచేతిలో రేఖలు మార్చేస్తానని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చేసినప్పుడు మాట్లాడినప్పుడు లేని చట్టం, న్యాయం, ధర్మం. ఈ రోజు ఆయన మాట్లాడినటువంటి మాటని ఒక రిఫరెన్స్ గా తీసుకుంటే వస్తుందా? ఒక చట్టం వస్తుందా? ఒక చిన్న